మార్కెట్ కరెక్షన్‌లో ఉన్నప్పుడు మీ పోర్ట్‌ఫోలియో వచ్చే లాసులనేది అసలు ఒక సమస్యే కాదు. కానీ ఏదైతే లాసులొస్తున్నాయో వాటిలోని మీకు కంట్రోల్ లేకపోతే అది నిజంగా చాలా పెద్ద సమస్య. ఎప్పుడు తెలుసా మీకు కంట్రోల్ ఉండదు? అదేంటంటే ఎంటీఎఫ్ అంటారు. ఎంటీఎఫ్ అంటే ఏంటసలు? మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. ఓకే. చాలా ఫేమస్ కదా! ఒక ట్రేడర్ దగ్గర ఎవరైనా సరే ఏబీసీ ఎవరో ఒకళ్ళు ఉన్నారనుకుందాం. 1,00,000 ఉంది వాళ్ళ దగ్గర. ఎంటీఎఫ్‌లో ట్రేడ్ చేయాలనుకుంటే ఎప్పుడైతే 1,00,000 మీరు బ్రోకర్‌కి చూపిస్తారో వాళ్ళేం చేస్తారు దాని మీద 5,00,000 ఇస్తారు. ఓకేనా? అంటే ఉన్న 1,00,000 తోని మీరు 5,00,000 వరకు స్టాక్స్ కొనుక్కోవచ్చు అనమాట. మీ పోర్ట్‌ఫోలియో బిల్డప్ చేయొచ్చు. దీనికేంటి అరౌండ్ టోటల్ 17.5-18% మీకు ఇయర్లీ దీని మీద ఏంటి ఇంట్రెస్ట్ పడుతుందనమాట. సో ఇయర్లీ కట్ చేయరు అది. డైలీ మీకు ఈవినింగ్ కల్లా అకౌంట్‌లోంచి 0.00 సంథింగ్ ఒక ఇంట్రెస్ట్ మీకు కట్ అవుద్దనమాట. సో అదేంటి ఏదైతే కట్ అవుతుందో అది మనకు తెలీదనమాట. మెల్లమెల్లగా అది మీ మార్జిన్ అకౌంట్‌లోంచి మీ ట్రేడింగ్ అకౌంట్‌లోంచి అది కట్ అయిపోతూ ఉంటది. సో ఏంటి మెయిన్ ఎప్పుడు అసలు మార్జిన్ ఎప్పుడు చేయాలి? అసలు ఈ ఎంటీఎఫ్‌లో డబ్బులు ఎప్పుడు పెట్టాలి? అసలు ఇది ఎలా వాడాలి అని తెలుసుకోబోయే ముందు ఒక చిన్న డేటా అనమాట. ఇప్పటి వరకు కరెంట్ మంత్ వరకు ఎంటీఎఫ్ బుక్‌లో మన ఇండియన్ ఎంటీఎఫ్ బుక్‌లో ఉన్న మనీ 1,00,000 కోట్లకు పైనే. ఓన్లీ కంప్లీట్ రిటైలర్స్ మనీ. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ తర్వాత ఎంటీఎఫ్‌లోనే ఎక్కువ ఉంది. సో ఎవరైతే ఎఫ్&ఓలో రిస్క్ ఉంది, ప్రాబ్లమ్ ఉంది, ఆప్షన్స్‌లో డబ్బులు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఏం చేశారంటే ఇది కొంచెం రిస్క్ ఫ్రీయే కదా! మామూలుగా చెప్పాలంటే థియరీ ప్రకారం రిస్క్ ఫ్రీ. ఎందుకంటే ఇది డెలివరీ తీసుకుంటాం మనం. ఓకేనా? దానివల్ల ఇందులోకి ఇంత మనీ వచ్చింది. సో ఇదేంటి మెయిన్ ఇది ఎప్పుడు వాడాలి? ఎంటీఎఫ్ ఎవరైనా సరే ఇన్వెస్టర్ కానీ ఏదైనా ట్రేడింగ్ చేసిన వాళ్ళు కానీ కొన్ని రోజులు 10 డేస్ ట్రేడింగ్ కూడా ఎంటీఎఫ్ తీసుకుంటూ ఉంటారు. పోర్ట్ఫోలియో బిల్డప్ కాకుండా వీళ్ళు వాడాల్సింది ఓన్లీ ట్రెండ్లోనే. అది ఎంటీఎఫ్ మీకు పనికొచ్చేది ఒక అప్ ట్రెండ్లోనే తప్ప ఇంకే ట్రెండ్లో పనికిరాదు. డౌన్ ట్రెండ్లో ఎలాగ అవ్వదు, సైడ్ వేస్ అసలు పనిచేయదు. సైడ్ వేస్లో ఎప్పుడైతే పెట్టారో అది స్లో పాయిజన్లో పనిచేస్తుంది ఎంటీఎఫ్. మీకేమో పోర్ట్ఫోలియోలో డబ్బులు రావు. ఏదైతే మీరు 1,00,000 ఇచ్చి 5,00,000 మెటీరియల్ కొన్నారో దాని మీద మీకు ట్యాక్స్ పడుతుంది. ఓకేనా? అది మెల్లమెల్లగా మీ అకౌంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడైతే మీ అకౌంట్లో డబ్బులు అయిపోయాయో, ఓకేనా, డబ్బులు అయిపోతే వెంటనే బ్రోకర్ నుంచి ఫోన్ వస్తుంది. లేకపోతే మీరు వెంటనే దాన్ని టాప్అప్ చేసుకోవాలి అకౌంట్. ఎప్పుడైతే మీరు చేయలేదో బ్రోకర్ ఇంకా మీకు నెక్స్ట్ వార్నింగ్ ఇవ్వకుండా కట్ చేసేస్తారు. ఓకేనా? సో ఇది ఏంటి అంటే ఏదైతే బ్రోకర్ మీకు చెప్పకుండా కట్ చేస్తారో దాన్నే మనం ఏంటంటే మనకు తెలియని రిస్క్ అనమాట. యాక్చువల్లీ రిస్క్ మీద మనకి కంట్రోల్ లేదని అర్థం. ఓకే. సో ఇది 1.5 ఇయర్ నుంచి బుక్ మొత్తం ఫిల్ అయిపోయింది. మ్యాసివ్ ఇంక్రీజ్ అసలు లాస్ట్ 1.5 ఇయర్ నుంచి. ఎందుకంటే అందరూ బై అండ్ డిప్ అంటున్నారు. ఓకే. ఆ డిప్ ఎక్కడ అవుతుందో ఎవరికి తెలియదు. ప్రతి డిప్లో కొనుక్కున్నారు. ఓకేనా? అయ్యింది. ఓకే, బాగానే ఉంది. కానీ ఎందుకైతే సైడ్ వేస్ ట్రెండ్లో నేను పనిచేయదు అంటున్నాను అదంతా పేషెన్స్ టెస్టింగ్ అనమాట. ఓకేనా? ప్రాఫిట్ రాదు, ప్లస్ మీ అకౌంట్ ఖాళీ అవుతుంటుంది. ఎప్పుడైతే కంప్లీట్గా మీ అకౌంట్లో డబ్బులు అయిపోతున్నాయో ఆ టైంలో బ్రోకర్ మిమ్మల్ని కట్ చేసేస్తారు అకౌంట్లో టోటల్గా ఏదైతే ఉందో. ఎందుకంటే ఆ లాస్ ఏదైతే ఉందో బ్రోకర్ తీసుకోవాలి కదా, లాస్ మొత్తం మనమే తీసుకోవాలి. సో దాన్ని స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు వాళ్ళు మనకు చెప్పకుండా. అందుకే ఏంటి అంటే మీరు అనాలిసిస్ మీరు కరెక్ట్గా నేర్చుకుంటే దీన్ని అప్ ట్రెండ్లో కరెక్ట్గా వాడితే దీని అసలు ఎంటీఎఫ్లో ఉన్న బెనిఫిట్స్ ఇంకా మనకి ఎక్కడా లేవన్నమాట కరెక్ట్గా చెప్పాలంటే. యాక్చువల్లీ డైరెక్ట్ మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసినట్టే ఉంటుంది. ఫ్యూచర్స్లో ఇంకా రోల్ ఓవర్ చేయాలి, ఎంటీఎఫ్లో రోల్ ఓవర్ కూడా చేయక్కర్లేదు మీరు, కానీ ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి. ఇదైతే టైం కాదు ప్రస్తుతానికి. ఓకేనా? సో ఇది ఏంటి ఈ 1 సంథింగ్ ఏదైతే ఇన్ని లక్షల కోట్లు మన మార్కెట్లో ఉన్నాయో పొరపాటున ఇంకా పేషెన్స్ ఇంకా ఎంత పేషెన్స్ ఉంచుకుంటారు? ఎప్పుడైతే పొరపాటున రిటైల్ ట్రేడర్కి పేషెన్స్ పోయిందో లేదా అకౌంట్లో డబ్బులు అయిపోయి ఆ డబ్బులు అయితే ఆ టైంలోని బ్రోకర్ ఏం చేస్తారు, కట్ చేసేస్తారు అన్నమాట. ఎప్పుడైతే అలాగ అమౌంట్ కట్ అయిందో ఆ టైంలోని మ్యాసివ్ సెల్లింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు దాకా ఎంటీఎఫ్లో ఏదైతే మీరు ఓవరాల్గా బిల్డప్ చేసి ఉంచారో ఇంట్రెస్ట్ రేట్ మీరు కడుతున్నారు, దీన్ని కంప్లీట్గా ఏమంటారు తెలుసా? లెవరేజ్ రిస్క్ అంటారు. మార్కెట్లో ఇది చాలా డేంజరస్ రిస్క్ అనమాట. ఎప్పుడు మార్కెట్ అనేది ఓకే రిస్క్ ఉంటుంది, నోన్ రిస్క్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, ఓకే. కానీ ఎంటీఎఫ్ ఒక ట్రెండ్లో మనం వాడి అది అప్ ట్రెండ్లో వాడితే ఆ టైంలో మనకు వచ్చే ఆ ఎడ్జే వేరనమాట. కానీ కాకుండా దాని మీద అవగాహన లేకుండా ఏదైతే మనం పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తామో అది చాలా చాలా పెద్ద రిస్క్కు దారి తీయచ్చు. ఓకేనా? ఇప్పుడు దాకా వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ మనం చార్ట్స్ మీదకి వెళ్దాం. నిఫ్టీ సంగతి ఏంటి చూద్దాం. ఇది ఏం కనబడుతుంది, చార్ట్లో ఏం చెప్తుంది. ఓకే, వీక్లీ అనాలిసిస్. ఓకే, మనం ఇప్పుడు నిఫ్టీలో ఉన్నాం. డైలీ క్యాండిల్. ఓకేనా? ఇది చూడండి, ఈ ఏరియా ఈ డౌన్లో ఉంది కదా, ఇక్కడ ఈ ఏరియా అనమాట. దీన్ని మనం వేరే టైం ఫ్రేమ్కి వెళ్దాం ఒకసారి. 1 అవర్లో చూపిస్తాను. ఇక్కడ చూసారా ఇది బేసిక్స్ టెక్నికల్ అనాలిసిస్ మనం చూసుకుంటే డబుల్ బాటమ్ కింద పద వస్తుంది. ఓకేనా? ఇక్కడ నుంచి ఇది గ్యాప్ డౌన్ కిందకు వచ్చేస్తే ఇది మనకి సెటప్ పనికిరాదు. పొరపాటున ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఒక మంచి బౌన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతుంది.
సో ఇందాకే నేను న్యూస్ చూశాను మార్నింగ్, మన ట్రంప్ గారు అన్ని చెప్పేదన్నీ అబద్ధాలే. కాకపోతే ఏంటంటే ఆయన ఇరాన్ వార్ అయిపోవచ్చు అని అంటున్నాడు. ఓకే, అయిపోతే అందరికీ మంచిది, అది అవ్వాలనే మనం కోరుకుందాం. ఎందుకంటే ఎందుకు పనికిరానిది, అనవసరంగా మనకి వేస్ట్ అనమాట, టైం వేస్ట్ ఇవన్నీ వార్స్ ఇలాంటివన్నీ. ఓకేనా. సో ఈ ఏరియాలోని ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఈ ఏరియా. ఓకే, ఈ ఏరియా వరకు ఒక బౌన్స్ వస్తే మంచిది అనమాట. ఫస్ట్ అక్కడ దాకా బౌన్స్ ఒకటి వస్తే, ఒక చిన్న ఈ ఏదైతే కరెక్షన్ అయిందో దానికి ఒకటి రావాలి కదా, ఒక బౌన్స్ టెక్నికల్స్ ప్రకారం అయితే రావాలి. సో కాదు ఇది నేను కిందకే ఓపెన్ చేస్తానంటే అది వేరే విషయం. నీకు ఆల్రెడీ నేను ఒక టార్గెట్ ఇచ్చాను కింద లెవెల్స్, అది మనం చూసుకుందాం తర్వాత. ఓకేనా. ఇక్కడ వరకు ఒక బౌన్స్ వచ్చింది 24,300. అక్కడ నుంచి మనకు కరెక్ట్గా ట్రెండ్ ఐడెంటిఫికేషన్ చేయడానికి ఉంటుందండి. సో ఎవరైతే అనుకుంటున్నారో, ఇప్పటిదాకా మొన్న ఒకటి పెట్టాను కదా నేను, ఒక షార్ట్లోని అన్ని న్యూస్లు అయిపోయాయి, గుడ్ న్యూస్లు. ఇప్పుడు ఏంటంటున్నారంటే ఇరాన్ వారు. ఓకే, ఆయన అన్నాడు అదే నిజమవుతుంది అనుకుందాం, నిజం అవ్వాలని కోరుకుందాం. అయిపోయింది అనుకుంటే, ఇక్కడి నుంచి ఏదైతే ట్రెండ్ మీరు పైకి వెళ్తాది అనుకుంటున్నారో, మొత్తం అన్ని క్రాస్ చేసి మొత్తం వెళ్ళిపోద్ది అనుకుంటున్నారో, అది ఓన్లీ ఛాన్స్ మీకు 5% ఛాన్సెస్ మాత్రమే, అంతకన్నా ఎక్కువ లేవు. ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్ ఇదంతా. ఎంత చేసినా మీరు ఏదైనా చేసుకోండి. సో ప్రైమరీ ట్రెండ్ అనేది మార్చడం కుదరదు ఎవరు వచ్చినా సరే. ఓకేనా. ఇది మాత్రం బేసిక్గా మార్కెట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది. దీన్నే డౌ థియరీ అంటారు. ఓకేనా, అర్థమైంది కదా. ఈ ఏరియా నుంచి ఏదైతే ఉందో, ఓకే, ఈ ఏరియా నుంచి పైకి ఏదైతే ఉందో ఇక్కడ వెళ్తా, అది ఇది క్రాస్ అయిపోద్ది అని ఓన్లీ 5% ఛాన్సెస్ అనమాట. ఓకేనా. పొరపాటున ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా మీకు మ్యాక్సిమం ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ పైకి వెళ్తే వెళ్ళిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు మార్కెట్. ఓకేనా. ఇదంతా మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదంతా ఒక ప్రాబిలిటీ, సర్టనిటీ ఎక్కడ ఉండదు స్టాక్ మార్కెట్లో అనేది, ఎంత పెద్ద అనలిస్ట్ వచ్చినా అభివృద్ధి. సో ఎప్పుడైతే ఈ పైకి వెళ్ళిపోయిందో అక్కడ ఇంకా చాలా, అంటే పోర్ట్ఫోలియోలోనే మనకి రాదు. మెయిన్ నిఫ్టీ వెళ్ళడం మీకు కనబడుతుంది పైకి, అంతేగాని మీ పోర్ట్ఫోలియోలో ఏ తేడా ఉండదు అనమాట. ఓకేనా. సో ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ చూసారా ఇది వీక్లీ, ఇది ఏదైతే క్యాండిల్ మనకు కనబడుతుంది ఇక్కడ, వీక్లీలోనే ఏదైతే క్యాండిల్ కనబడుతుందో దీన్ని ఏమంటారంటే గ్రేవ్ స్టోన్ డోజీ అంటారు. ఒక మంచి క్యాండిల్, ఇది మంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది పనికి వస్తుందో రాదో నెక్స్ట్ వీక్ మనకి తెలిసిపోద్ది అనమాట, ఇది సక్సెస్ అయిందో లేదో. సక్సెస్ అయితే ఒక మంచి బౌన్స్ రావాలని అనుకుందాం, ఎందుకంటే ఇది కరెక్షన్ కంప్లీట్గా చెయ్యదు. ఒక హెల్దీ కరెక్షన్ అవ్వకుండా పోర్ట్ఫోలియోలోని ఏంటంటే మన ప్రాఫిట్స్ రావడం అనేది జరగదు. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ 1D చూసారనుకోండి, ఈ ఏరియా ఇదంతా మ్యాసివ్ ఫాల్. దీన్ని ఆల్రెడీ మీకు చెప్పాను కదా, వీక్లీలోకి తీసుకెళ్తున్నాను. దీనిది ఏదైతే ఉందో ఫస్ట్ దీని 48,000 లెవెల్ ఏదైతే ఉందో అది టెస్ట్ చేయాలన్నమాట. ఓకేనా. అప్పుడు అంటే టైం పడుతుంది, ఇప్పుడు అయిపోవాలంటే అవ్వదు, అది 6 months పట్టచ్చు, ఏదైనా పట్టచ్చు. కానీ ఏంటంటే రిటర్న్స్ మొత్తం నిల్లు. ఏదైతే ఇప్పుడు దాకా నిఫ్టీని హోల్డ్ చేసిందో బ్యాంక్ నిఫ్టీ, అది మొత్తం కంప్లీట్ చేసింది అనమాట. ఓకేనా. ఇదే జరిగింది ఇందులో. సో ఇది ఇప్పుడు వేరే ట్రెండ్లోకి వచ్చింది, డౌన్ ట్రెండ్లోకి. ఇంకోటి ఏంటంటే సిల్వర్. సిల్వర్లో మీకు చెప్పాను, నాకు మెసేజ్లు కూడా పంపించారు, వార్ వస్తే సిల్వర్ వెళ్ళిపోద్ది, గోల్డ్ వెళ్ళిపోద్ది అన్నారు. మీకు ఏం చెప్పాను నేను, లాస్ట్ 2-3 వీడియోలు తీసుకోండి, పైకి ఏ మూవ్ వెళ్ళినా అది ఫాల్స్ మూవ్ అని చెప్పాను. లాస్ట్ వీడియోలో ఎక్కడే చెప్పాను, ఇది ఎక్కడి నుంచి ఈ ఏరియాకి రావాలి అన్నాను, వచ్చిందా లేదా మీరే చూడండి. ఓకేనా. ఇది లెవెల్ ఆఫ్ అనాలిసిస్. యాక్చువల్లీ నేను అస్తమాను కరెక్ట్ అయిపోతాను అంటలేదు, తప్పు ఎవరైనా అవుతారు. కానీ ఏంటి, మన చార్ట్ ప్యాటర్న్ మనకి ఏం చెప్తుందో అదే నేను నీకు చెప్తాను. ఓకేనా. నా మనసులో ఏమనిపిస్తుంది, నా హోప్ ఏంటి, నాకు కావాల్సింది ఏంటి, అవన్నీ నేను చెప్పను అనమాట. చార్ట్ నాకు ఏం చూపిస్తే అది చెప్పాను. ఓకేనా. అంటే చార్ట్ లాంగ్వేజ్ మనం అర్థం చేసుకోవడం అనమాట. అయితే లాస్ట్ వీడియో చూడండి సిల్వర్ అనాలిసిస్లో. ఓకేనా. ఇక్కడ ఉన్నాం, ఈ ఏరియాలో చేసాం, ఇది కంపల్సరీ కిందకి రావాలన్నానా లేదా, అయిపోయింది. సో మామూలుగా ఈ అనలిస్టులు అందరూ ఎవరైతే చెప్తున్నారు హోప్స్ అన్ని కరెక్ట్ అయితే, ఇంత పెద్ద వార్ అవుతుంది, పైకి వెళ్ళిపోవాలి కదా, ఎందుకు వెళ్ళాలి అంటే ప్రైమరీ ట్రెండ్ ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. ఎంత గుడ్ న్యూస్ వచ్చినా బ్యాడ్ న్యూస్ వచ్చినా ఇవన్నీ ఒక బౌన్స్లు దారి తీస్తాయి. నెక్స్ట్ గోల్డ్. ఓకే, ఈ గోల్డ్ చూడండి, గోల్డ్ వీడియోలో కూడా చెప్పాను, గోల్డ్ లాస్ట్ 3 వీడియోస్లో చేసి ఆ ముందు చెప్పాను, ఏదైతే పైకి మూవ్ వెళ్తుందో అది ఫాల్స్ మూవ్ అని చెప్పాను. వచ్చిందా లేదా కిందకి వెళ్ళదు సార్, అది చార్టే ఏదైనా. ఓకేనా. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రైజ్ ఈజ్ గాడ్. ముందు ప్రైజ్ ముందు డిసైడ్ అవుతుంది, ఆ తర్వాత దాన్ని ఫాలో చేసి న్యూస్ వస్తుంది. ఇది మీరు కానీ ఎప్పుడైనా ఇది నమ్మితే ఇంకా మీ స్టాక్ మార్కెట్ కెరీర్లో మీకు తిరిగే ఉండదు. ఓకేనా. బీటీసీ, బిట్ కాయిన్ సేమ్ ఇంతే. ఇది ఏదో చాలా మంది తెలుగు వాళ్ళు మన దగ్గర పోర్ట్ఫోలియో ఉంది చాలా కొనేసి ఉంచామని చెప్తున్నారు, యాక్చువల్లీ దీన్ని అనాలిసిస్ చేసి చూపిస్తున్నాను. సో ఏంటి అంటే
ఇందులో ఏ రాదండి చెప్పాలని, కరెక్ట్గా చెప్పాలంటే ఏమీ లేదు. ఇది సైడ్ వేస్ అయిపోయింది, కాంప్లెక్స్ కరెక్షన్ కాదు. మీకు బౌన్స్లో వస్తే రావచ్చు, మీరు ఇంట్రాడేలో ప్రశాంతంగా చేసుకోండి, సెటప్ కనబడితే ట్రేడ్ తీసుకోండి, అంతే, ఎగ్జిట్ అయిపోండి. అంతేగాని దీని మీద నమ్మకాలు పెట్టుకోవద్దు. ఓకేనా? సరేనా? అర్థమైంది కదా? మళ్ళీ నిఫ్టీలోకి వద్దాం. ఇంకొక చిన్న చెప్తాను నిఫ్టీలో ఏంటి అంటే, ఒకవేళ ఏది ఈ వీక్లీలోనే చెప్తాను, వీక్లీ ఏదైతే ముందు ఈ లెవెల్ మనం అనుకున్న 21,700 ఆ లెవెల్, ఒకవేళ అది రాలేదు, మార్కెట్ టర్న్ అయింది అనుకుందాం, అది నిజంగా డిజాస్ట్రస్ యాక్చువల్లీ. ఆ లెవెల్ వచ్చేస్తే మనకు ఒక ఐడెంటిఫై కరెక్ట్గా వచ్చేస్తుంది, మార్కెట్ నెక్స్ట్ ఇయర్ వెళ్తుందా, ఆ తర్వాత ఇయర్ వెళ్తుందా, అంటే 1 ఇయర్లో బుల్ అవుతుందా, 2 ఇయర్స్లో బుల్ అవుతుందా అని మనకు తెలుస్తుంది. పొరపాటున ఇది ఇక్కడ ఉండిపోయిందా ఈ లెవెల్లో, ఓకేనా, కరెక్షన్ చేయకుండా ఈ లెవెల్ పైకి వెళ్ళి ఈ టైప్లో ఉందా, ఇది కంప్లీట్ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది ట్రయాంగిల్ కానీ పెన్నెంట్ కానీ ప్యాటర్న్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఎప్పుడైతే అలాంటి ప్యాటర్న్ ఇది పొరపాటును చేసిందో ఇంకా అది పేషెన్స్ టెస్టింగ్ అనమాట, చిరాకు వస్తుంది నిజంగా. పోర్ట్ఫోలియో ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళు ఇప్పటికే తెలుస్తుంది వాళ్ళ బాధ ఏంటో. ఎప్పుడైతే ఈ పెన్నెంట్ ప్యాటర్న్ వచ్చిందా ఇంకా అది ఇంకంటే అంటే అదొక రాక్షసత్వం అనమాట మార్కెట్లో. రాక్షసులు అంటారు చూసో అలాంటి ప్యాటర్న్. ఓకే, ఇలాంటివి జరగకూడదని అనుకున్నాం. ఓకేనా, అది బెస్ట్ మనకి. కరెక్ట్గా ఒరిజినల్గా కరెక్షన్ అయిపోతే దీని గురించి మనకు తెలుస్తుంది. ఓకే, సో డిసిప్లిన్ లేకుండా ట్రేడ్ అనేది చేయొద్దు. ఓకేనా, ఇంట్రాడే చేసుకోండి. ప్రస్తుతం అసలు ఇంట్రాడే నేను చేయమని చెప్పను, కానీ ఇలాంటి టైంలో ఏదైతే సైడ్ వేస్ కనబడుతుంది కదా మార్కెట్ మనకి, ఓకే, ఇది సైడ్ వేస్ మార్కెట్, దీనిలో ఏ ట్రెండ్ లేదు. ఇది ఏదైతే మీకు పైకి కనబడుతుంది ఇది ఒక కరెక్షన్ ఇది. ఓకే, దీని ఏంటంటే ఇది పైకి వెళ్ళి కరెక్టివ్ రైజ్ అంటారు యాక్చువల్లీ. ఇది నాట్ ట్రెండ్ కాదు, ఇది కంప్లీట్గా చూస్తే ఇది అంతా డౌన్, ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్. ఇది ఏబిసి కరెక్షన్ ఇలియట్ వేవ్లో అనమాట, ఈ టైప్లో అవుతుంది ఇది కరెక్షన్. ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఓకేనా, సో ఏదైతే ట్రెండ్ పెరిగిపోద్ది అంటున్నారో వార్ అవ్వగానే, అది ఓన్లీ 5 to 10% ఛాన్స్, అంతకన్నా లేదు. ఓకేనా, చూసుకోండి జాగ్రత్తగాను. మీ పోర్ట్ఫోలియో మీ అడ్వైజర్తో మాట్లాడండి, ఏం చేయాలి, జాగ్రత్తగా మెల్లగా కూర్చొని మీ పోర్ట్ఫోలియో గురించి మీ డెసిషన్ తీసుకోండి. ఓకే, ఇది ఓన్లీ జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియో. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను, షేర్ చేయండి, జాగ్రత్తగా ఉండండి మార్కెట్లో. బాయ్.